సో ఫైనలీ 22 days తర్వాత మన తెలుగు రాష్ట్రాలకైతే ఎంటర్ కాబోతున్నా. సో మన రైల్లో ఈరోజే లాంగ్ డిస్టెన్స్. అవర్ ఛానల్, నేను మేషేఖర్ యాదవ్. సో నైట్ అంతా అయితే ఫుల్ వర్షం దంచి కొట్టేసింది. నా కరెక్ట్గా ఆగ్రా దాటుకొని ఒక 100 kilometers అయితే వచ్చింట. 100 kilometers నుండి అయితే ఫుల్ వర్షం. సో మధ్యాహ్నం 2 నుండి స్టార్ట్ అయ్యిండే వాన మార్నింగ్ 4:30 వరకు అయితే పడుతూనే ఉంది. ఇప్పుడు కానీ మబ్బులు అయితే చూడండి. సో నైట్ జర్నీ, అది కాక ఫుల్ వర్షంలో చేస్తుండగా మనంది అయితే పంచర్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ ఉంది. సో మనంది అయితే పంచర్ అయిపోయింది. ఇంకా అక్కడ పంచర్ 9కేమో పంచర్ వేయించుకున్నాను నైట్. ఇంకా వర్షంలోనే ఫుల్ వాడు పంచర్ అయింది అని చెప్పినాడు. వాడిని అడుక్కొని అది ఇదే నెలకు వాడు పంచర్ అయితే వేసినాడు. కానీ ఇక్కడ వచ్చి ట్యూబ్లెస్ పంచర్కి 60 rupees, కానీ మేమైతే 100 rupees ఇచ్చేసాం పోనేలేని, అంత నైట్ టైం పంచర్ వేసాడని. సో ఇంకా ఈరోజు షెడ్యూల్ వచ్చి డైరెక్ట్ హైదరాబాద్ ఎంత వీలైతే అంత వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో మళ్ళీ వర్షం అయితే ఎక్కడైనా స్టాప్ చేసేయడం అంతేగాని, వర్షం మాత్రం రాకపోతే వెళ్ళిపోవడమే. కానీ ఇక్కడ రోడ్స్ కానీ అంతేం బాగాలేవు. సో దానివల్ల అయితే మేము నైట్ ఇక్కడనే స్టే చేయాల్సి వచ్చింది. సో హోటల్ దస్మేష్ పంజాబీ డాబా. సో ఎక్సలెంట్. వీళ్ళైతే నైట్ ఓనర్ ఉన్నాడన్న, సర్దార్జీ అన్న. నైట్ మేము అడగదాం అనుకుంటే లోపల అన్నే చెప్పాడు, ఇక్కడనే రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ నిదానంగా వెళ్ళండి అని. సో చాలా పెద్ద మనసు ఉంది వాళ్ళకి. సో ఇప్పుడైతే 100 rupees ఇచ్చేసాను నైట్ స్టే చేసిన దానికి. వాళ్ళు ఏం అడగలేదు, కానీ నేనే అయితే ఇచ్చేసాను. సో వాళ్ళ హెల్పింగ్ మైండ్ అయితే అలాగుంది. అడగదాం అనుకునే లోపల వాళ్ళే చెప్పారంటే ఇంకా వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి మీరే. నైట్ అంతా ఇక్కడే పడుకుంటేసినాం. చైర్స్ అక్కడ వేసి దాని మీద జాకెట్ టోటల్ మావన్నీ అక్కడ పెట్టేసి ఇక్కడైతే పడుకుంటేసినాం. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అండి వాన మార్నింగ్ వరకు పడుతుందంటే ఏమి వాన ఏంది. మనం ఇలా వెళ్ళేటప్పుడు ఫుల్ ఎండలకైతే ఉండిపోయినాం, కానీ వర్షాలు అయితే ఫుల్ పడిపోయి పక్కన పొలాలన్నీ చెరువులు తలపించేలాగున్నాయి. 4 दिन కంటిన్యూ బారిస. 4 రోజుల నుండి వరుసకైతే వర్షం పడుతుందంట. ఇప్పుడైతే కొంచెం గ్యాప్ వదిలి, కానీ టైం స్లాప్ కానీ అవసరం లేకుండా మేఘాలు కదిలిపోతున్నాయి. సో నైట్ వచ్చి ఇక్కడే పంచర్ వేయించుకునింది. ఆ వర్షంలో వాడు పంచర్ వేసిండేదే గొప్ప. కంటిన్యూ వర్షానికి అయితే ఈ చెరువు అయితే నిండిపోయిందంట. ఇక్కడ ఉండే వాళ్ళ లోకల్ పీపుల్స్ అయితే చెప్పారు, అంత వర్షం పడింది. నేను వన్స్ లదాఖ్ చేరిపోతే చాలు, ఈజీగా ఇంటికి వచ్చేవచ్చు అనుకున్నా. కరెక్ట్గా లదాఖ్ చేరేదైతే ఈజీగానే చేరిపోయినా, ఇంటికి చేరేది మాత్రం కష్టాలు పడుతున్నా. కొద్దిసేపులో వర్షం గ్యాప్ ఇచ్చిందని కెమెరా ఆన్ చేస్తే అప్పుడే వర్షం స్టార్ట్. జస్ట్ 5 minutes గ్యాప్ అంతే, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఈరోజు రైడ్ అంతా వర్షంలోనే చేసే విధంగా ఉంది. ఇంకా హైదరాబాద్ 709 kilometers ఉంది. GoPro తీసేయాలి. ఏదో కొద్దిసేపులో అయితే ఫుల్ వర్షం పడుతుంది, కొద్దిసేపులో అయితే ఫుల్ ఎండగా వస్తుంది. సో ఈరోజుకైతే ఇది 3rd toll gate. మళ్ళీ ఎండ వస్తుంది. ఎంత ఆనందంగా ఉంది ఎండ కాస్తుంటే. చాలు, ఏమాత్రం ఎండ ఉన్నా చాలు.
సో ఈరోజు రైడ్ వచ్చి టోటల్గా 1082 కిలోమీటర్స్. ఈ మాత్రం ఎండ ఉంటే చాలు హైదరాబాద్ వరకు వెళ్ళిపోవచ్చు. సో మన రైడ్లో ఈరోజే లాంగ్ 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 డిస్టెన్స్. నేను దీని గురించే చెప్తున్నది. వీడు ఎంతసేపు ఆ పక్కన డైరెక్ట్గా ఇట్లా వచ్చేది దురేసినాడు. గోపురం ఆన్ అయ్యేలకు లేట్ అవుతుంది. ఒక్కసారిగా వాళ్ళు యాపక నుండి యాపక తిరుగుతారు చూడు, మళ్ళీ ఇట్లా తిరుగుతాడు. ఇక మిర్రర్లలో అన్న చూడరా స్వామి, ఆ పక్క ఈ పక్క తిప్పుతాను అన్నాడు. చుట్టూరా ఏమొచ్చేది కానీ చూడరు, వాళ్ళు ఇష్ట ప్రకారం తిప్పేస్తుంటారు. సో మనకి ఇంకా మధ్యలో ఆవులు గీవులు ఏంటివైనా దూరతాయనే టెన్షన్ అయితే లేదు. చుట్టూరా కంచె అయితే వేసేసారు. సో ఇక్కడ నుండి ఈ అడవి దాటేంత వరకు ఇలాగే ఉంటుంది కదా. గోపురం బయట తీసింది, మళ్ళా వాన పడాల. జస్ట్ ఈ రోడ్ ఎంటర్ అయ్యేటప్పుడు గోపురం బయట తీసిన అప్పుడే పడుతుంది. బయటకు తీయడం లోపల పెట్టడం ఏంది ఇది? ఇరిటేషన్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్ అంతా మధ్యప్రదేశ్. సో ఈరోజు టోటల్ మనము 4 స్టేట్లు అయితే ఎంటర్ అయిపోయాం. 1 యూపీ, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 తెలంగాణ. తెలంగాణలోకి ఇంకా ఎంటర్ కాలేదు, ఎంటర్ అయిపోతాం. వాతావరణం కానీ అనుకూలంగానే ఉంది కాబట్టి తెలంగాణలోకి కానీ ఎంటర్ అయిపోతాం. సో ఫైనలీ 22 డేస్ తర్వాత మన తెలుగు రాష్ట్రాలలోకి అయితే ఎంటర్ కాబోతున్నా. మన తెలుగు ఫుడ్ కానీ తినబోతున్నా. నాకైతే ఫుడ్ నార్త్ సైడ్ అయితే అస్సలు నచ్చలేదు. వేరే వాళ్ళకేమో కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే ఇంకా మళ్ళీ మసాలా దోశ, పూరి ఇలాంటివి అయితే తింటా. ఫస్ట్ గోబీ అయితే తినాలి. సో ఈరోజుకైతే ఇది సెకండ్ ఫుల్ స్టాప్. फोन पे है हाँ और 111. సో మనకు రైట్ సైడ్ ఉన్నదంతా నాగపూర్. మనము అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పటికైతే 500 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసిన. మార్నింగ్ 7కి అయితే బయలుదేరి ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది.
మార్నింగ్ 7 అంటే 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4. సో ఇప్పుడైతే 8 అవర్స్ అయింది. టోటల్ 8 అవర్స్లో 1 అవర్ అయితే బ్రేక్స్ తీసుకున్నాం. ఇంకా 7 అవర్స్లో 500 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసిన. నార్మల్ స్పీడే, హై స్పీడ్ ఏం కాదు. ఎర్రబండి 20 డేస్ తర్వాత అయితే తెలంగాణ బస్సు చూస్తున్నా. సో ఫైనలీ రీచ్డ్ తెలంగాణ. సేఫ్గా అయితే రీచ్ అయిపోయాం. సో సేఫ్గా అయితే తెలంగాణలోకి రీచ్ అయిపోయాం. మీ సపోర్ట్ వల్ల అయితే నేను సేఫ్గా తెలంగాణలోకి రీచ్ అయిపోతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ అయితే చాలా థ్యాంక్ యూ. సో మీ ఆశీర్వాదం వల్ల అయితే నేను సేఫ్గా మళ్ళీ రిటర్న్ మన తెలుగు రాష్ట్రంలోకి అయితే వచ్చేసా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరికీ థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం, మీరు సపోర్ట్ చేస్తున్న దానివల్లే నేనైతే ఏం ఇబ్బంది లేకుండా, ఒక్క మైనస్ కానీ లేకుండా ఎలా వెళ్ళానా అలాగే వస్తున్నా. సో ఇంకా సౌత్ అంతా మనకేం ఇబ్బంది ఏముండదు. సౌత్ అంతా మనం ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు అంత ఇబ్బంది ఏముండదు. ఇంకా 8:30, 9 వరకు అయితే రైడ్ చేసి దాని తర్వాత అయితే ఎక్కడ రూమ్ తీసుకుని వస్తా. సో ఈరోజు ఎందుకో ఫుల్ టైర్డ్ అయిపోయినా. అవి సింగిల్గా ఉన్నప్పుడు ఎక్కువ నైట్ టైం రైడ్ చేయకూడదు. ఏమన్నా ఇబ్బంది అయినా చాలా అంటే చాలా కష్టం. టు తెలంగాణ ఫస్ట్ టోల్ గేట్. మన తెలంగాణలో ఫస్ట్ టోల్ గేట్.